హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి అయితే మా అత్తమ్మ అండ్ మా ఆడపడుచు అయితే వచ్చారు. కొంచెం మా వారికి హెల్త్ అయితే బాగాలేదండి. సో అందుకని చెప్పేసి అయితే అత్తమ్మ అయితే చూడడానికి వచ్చింది. సో వచ్చేటప్పుడు మా కోసం అయితే ఏమేమి తీసుకొచ్చిందో అయితే చూద్దాము. ఇక్కడ మా బాబు అయితే చిప్స్ అయితే తింటున్నాడు. సో అత్తమ్మ అయితే తీసుకొచ్చింది. ఇంకా మీకు చూపిస్తానండి అత్తమ్మ అయితే ఏమేమి తీసుకొచ్చిందో ఒక్కసారి చూద్దాము. ఇక్కడైతే అప్పాలు కూడా తీసుకొచ్చింది. చాలా టేస్టీగా ఉన్నాయండి. నేనైతే తిని చూశాను. వీళ్ళ కోసం అని చెప్పేసి నేనైతే బాయిల్డ్ ఎగ్ అయితే కర్రీ చేశాను. వచ్చేలోపు ఆడపడుచు తింటుంది. మా బాబు అయితే తింటూ కూడా ఇక్కడ చూపిస్తున్నాడు చిప్స్. ఇక్కడ చూడండి, అప్పాలు అయితే తీసుకొచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. నేను ఒకటి తీసుకొని తిన్నాను. చాలా క్రిస్పీగా ఉన్నాయి. నాకైతే బాగా నచ్చాయి. పాప మా కోసం అయితే చేసి అయితే పంపించారు. సో ఆ తర్వాత వచ్చేసి అయితే ఆ కరివేపాకు అయితే తీసుకొచ్చింది. మీరు అనుకోవచ్చండి కరివేపాకు కూడా తీసుకొస్తారా అని, కానీ సిటీలో ఉంటే తప్పదు కదా. సో ఇది కూడా కొనుక్కోవాల్సిందే. ఇది కూడా 10 రూపీస్కి అయితే కొంచెమే వస్తుంది. సో అందుకని చెప్పేసి అయితే కరివేపాకు కూడా తీసుకొచ్చింది. అది కూడా చాలా వాల్యుబుల్ అండి మాకైతే ఇక్కడ తీసుకురావడానికి. ఇంకా వచ్చేసి కొంచెం గోంగూర కూడా తీసుకొచ్చింది. చాలా తీసుకొచ్చిందండి. తోటలో అయితే చాలా ఉందంట మా పెరట్లో. అది కూడా తీసుకొచ్చింది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి అయితే సోరకాయలు కూడా తీసుకొచ్చిందండి. ఇవైతే చాలా లేతగా ఉన్నాయి, చాలా టేస్టీగా ఉంటాయి సోరకాయలు అయితే. ఆ తర్వాత వచ్చేసి అయితే ఇంకా ఇక్కడ మక్క గారెలు అయితే తీసుకొచ్చిందండి. ఇవి స్వీట్వి, అంటే దీంట్లో వచ్చేసి కారం వేయలేదు, చక్కెర వేసి అయితే చేసి అయితే తీసుకొచ్చింది. అవైతే చాలా టేస్టీగా ఉండే. నేనైతే ఒకటి తీసుకొని ఇక్కడైతే తిని చూపిస్తాను మీకు. చూడండి, చాలా టేస్టీగా ఉండింది. బాగా స్వీట్ ఉంది. అత్తమ్మకు స్వీట్ అంటే చాలా ఇష్టము. సో అందుకని చక్కెర అయితే చాలా వేసినట్టుంది. చాలా టేస్టీగా ఉండింది. సో ఆ తర్వాత వచ్చి ఇంకేం తీసుకొచ్చిందో చూద్దామని ఓపెన్ చేసి చూస్తే కవర్లో అయితే బీరకాయలు ఉన్నాయండి. చాలా లేతగా చిన్న చిన్న పిందెలే ఉన్నాయి. వీటి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొంచెం పప్పు వేసి చేసాము అదే రోజు, అత్తమ్మ వచ్చిన రోజు. టేస్ట్ అయితే చాలా బాగుండింది. బీరకాయలు కూడా తీసుకొచ్చింది. ఇవన్నీ వచ్చేసి మా పెరడులోనే కాసినవండి. ఇప్పుడు తీసుకొచ్చిన ప్రతి ఒక్కటి మా పెరట్లో ఉన్నవే. ఇక్కడ మీరు మా పెరడు వీడియో చూసే ఉంటారు కదా. సో అది మీకు కింద అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. చూడకపోయి ఉంటే కనుక చూడండి. మా పెరట్లో అయితే లేని కూరగాయ అనేది ఉండదు. మార్కెట్లో ఉన్న అన్ని కూరగాయలు ఉంటాయి. సో అత్తమ్మ అయితే అన్నీ పెడుతూ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇంకా వచ్చేసి దోసకాయలు కూడా తీసుకొచ్చిందండి. చాలా తీసుకొచ్చింది దోసకాయలు అయితే. చాలా పిందెలు ఉన్నాయంట ఇంకా ఇంట్లో. ఆ తర్వాత వచ్చేసి బెండకాయలు కూడా తీసుకొచ్చింది. బెండకాయలు అయితే చాలా తీసుకొచ్చింది. ఎందుకంటే మా పెరట్లో ఎక్కువ ఉండేది బీరకాయ లేకపోతే బెండకాయ. సో ఇవైతే చాలా కాస్తున్నాయంట. సో అందుకని చెప్పేసి అయితే అవి రెండైతే తీసుకొచ్చింది. మొత్తానికైతే వీళ్ళైతే 2 బ్యాగ్స్ అయితే పట్టుకొని వచ్చారు, మా ఆడపడుచు ప్లస్ మా అత్తమ్మ. ఆ 2 బ్యాగ్ల నిండా అయితే ఇదంతా అయితే నింపుకొని వచ్చారు మా కోసమని. పాపం కష్టపడైతే ఇవన్నీ తీసుకైతే వచ్చింది అత్తమ్మ. ఇక్కడ నేనైతే వచ్చేసి అవన్నీ కవర్లో కాకుండా ఒక ప్లేట్లో వేసి అయితే ఇలా ఉంచుదామని చెప్పేసి అయితే అన్నీ అయితే ఒక దాంట్లో వేస్తున్నాను. సో చాలా డేస్ అయింది అత్తమ్మ వచ్చి. అందుకని చెప్పేసి అత్తమ్మ అయితే అన్నీ మాట్లాడుతూ ఉంది మా వారితో. సో నేనైతే మీకు ఇవన్నీ అయితే చూపిస్తున్నాను. చూడండి ఎన్ని తీసుకొచ్చిందో. ఈ వీక్ మొత్తం అయితే మార్కెట్ నుంచి కూరగాయలు తేవడం అయితే అస్సలు అవ్వదండి. ఎందుకంటే చాలా తీసుకొచ్చింది. మా వారికి అయితే హెల్త్ బాగాలేదు కొంచెము. సో అందుకని చెప్పేసి అయితే ఇక్కడైతే పడుకొని ఉన్నాడు. మా బాబాయ్ అయితే ఏడుస్తున్నాడు. అంటే ఎందుకంటే పడుకున్నాడో ఇలా వాళ్ళ మమ్మీ దగ్గర అని చెప్పేసి అయితే ఏడుస్తున్నాడు. ఆ తర్వాత నేనైతే మీకు ఇక్కడ అన్నీ చూపిస్తున్నానండి. హాస్పిటల్ కూడా తీసుకెళ్ళాము మా వారిని. ఇంజెక్షన్స్ అయితే వేశారు. చాలా ఫీవర్గా ఉండింది 2 డేస్ అయితే. ఆ తర్వాత వచ్చేసి అయితే ట్యాబ్లెట్స్ కూడా రాసి ఇచ్చారండి. ఇక్కడ మా బాబాయ్ అయితే అన్నీ తీసి విసిరేస్తున్నాడు.
సో అందుకని చెప్పేసి అయితే అన్న అయితే ఒక కవర్లో అయితే వేసి ఉంచుదామని చెప్పేసి అయితే కవర్లో వేయడానికైతే నేను ట్రై చేస్తున్నాను. ఇక్కడ చిప్స్ అయితే తీసుకొని అయితే తింటున్నాడు. నన్ను చేయనివ్వట్లేదు. అందుకని చెప్పేసి అయితే అత్తమ్మే పాపం అన్న అయితే కవర్లో వేస్తుంది. అన్నీ ఇలా కవర్లో వేస్తూ వారితో అయితే మాట్లాడుతుంది. ఇలా అన్నీ చెప్తూ ఇంట్లో విషయాలు కానీ సో పొలాల్లో చేన్లలో వాళ్ళు చేస్తున్న పని కానీ ప్రజెంట్ అయితే పొలాల్లో గడ్డి అయితే చాలా ఉందంట. సో అందుకని చెప్పేసి మందులు అవి ఇవి తీసుకొచ్చాము వేయడానికి అని చెప్పేసి అయితే గడ్డి అయితే తీస్తున్నామని అయితే అన్నీ అయితే మాట్లాడుతూ అయితే ఇలా అయితే తింటున్నాము మేము. నేనైతే ఇక్కడ దోసకాయ తింటున్నానండి. మా బాబు కూడా ఒకటి తీసుకొని తింటున్నాడు. చాలా లేతకాయలండి. టేస్ట్ అయితే చాలా బాగుండింది. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.